తర్వాత రోజు ఉదయం ఇషిక తలకిందుగా పని మీదే దృష్టి పెట్టాలని అనుకుంటుంది. టేబుల్ మీద ఫైళ్ళు, ల్యాప్టాప్ స్క్రీన్లో డేటా షీట్స్, అశోక్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఫైల్కి పక్కన చిన్న నోటు ఉంది. డెడ్లైన్ టైట్, డోంట్ మిస్ ఎనీ డీటెయిల్స్. ఇషిక లోపల నా పని చూసి ఎవరైనా తక్కువగా అనుకోకూడదు అని మనసులో అనుకుంటుంది. అంతలో బయట క్యాబిన్ దగ్గర ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ మెల్లగా మాట్లాడుకుంటున్నారు. చూసావా, అశోక్ సార్ కొత్త ప్రాజెక్ట్కి ఆమెనే ఇన్ఛార్జ్ చేశాడు. అవునే, ఎందుకే సార్ ఆమె మీద ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఏదో ఉంది అని అనుకుంటారు. వారి మాటలు ఇషిక చెవుల వరకు వస్తాయి. ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో బాధ, కోపం కలిసిపోతాయి. కానీ వెంటనే తేరుకొని మౌస్ పట్టుకుని స్క్రీన్ వైపు చూసింది. అప్పుడు ఇంటర్కామ్ బెల్ మోగుతుంది. మిస్ ఇషిక, వెంటనే నా క్యాబిన్కి రండి. అశోక్ వాయిస్ గంభీరంగా వినిపిస్తుంది. ఇషిక ఒక్కసారిగా చకచక లేచి ఫైల్ చేతిలో పట్టుకొని లోపల కొంచెం టెన్షన్తో అశోక్ క్యాబిన్ వైపు నడుస్తుంది. అశోక్ తన ల్యాప్టాప్ మీద ఏదో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇషిక మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది. అశోక్ తలెత్తి ఆమెను చూస్తాడు. సార్, మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ పూర్తయింది. రిపోర్ట్ మరియు ఫైల్ రెడీ అయ్యాయి. అశోక్, ఎంత పూర్తిగా చేశావా? వెరీ గుడ్ మిస్ ఇషిక. ఇషిక ముఖంలో చిన్న చిరునవ్వు, కానీ మనసులో రిలీఫ్. తన కష్టం గుర్తించబడిన ఆనందం కళ్ళల్లో కనబడుతుంది. అశోక్ టేబుల్ డ్రాయర్ నుండి కొన్ని పేపర్లు తీసి టేబుల్ మీద ఉంచుతాడు. అశోక్, ఇదిగో ఈ ఫైల్ మీద సైన్ చేయి. ఇది ఈ అగ్రిమెంట్. ఇషిక ఫైల్ చదవడం మొదలు పెడుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ 3 years. ఆమె కళ్ళు ఒక్కసారిగా ఆ పదాల దగ్గర ఆగిపోతాయి. ఇషిక కొంచెం తడబడి, సార్ 3 సంవత్సరాల? అశోక్ కుర్చీ మీద వెనక్కి వాలి, అవును ఇషిక, ఈ ప్రాజెక్ట్ దీర్ఘకాలం. నీలాంటి సామర్థ్యులైన వాళ్ళు కంపెనీకి స్టెబిలిటీ ఇస్తారు. 3 సంవత్సరాలు మనం కలిసి వర్క్ చేయాలి. ఇషిక లోపల 3 సంవత్సరాల? ఇదేనా నా భవిష్యత్తు? ఆమెకి ఏం చేయాలో అర్థం కాకపోయినా తన బాధ్యత గుర్తు చేసుకుంటుంది. ఆశ్రమం, పిల్లలు ఆలోచన మధ్యలో పెన్ తీసుకుని సైన్ చేస్తుంది. ఇషిక సంతకం పూర్తయ్యేసరికి అశోక్ తనలో తానే మెల్లగా, వెల్కమ్ టు మై వరల్డ్ మిస్ ఇషిక. ఇషిక మాత్రం సైలెంట్గా ఫైల్ మూసి థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు నడుస్తుంది. అశోక్ కాఫీ తాగుతూ ఏదో రిపోర్ట్ చూస్తుంటాడు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. అశోక్ కమిన్. లోపలికి ప్రణయ్ వస్తాడు. అశోక్కి చాలా కాలం నాటి నుండి ఫ్రెండ్ ప్రణయ్. ప్రణయ్ చైర్ మీద కూర్చొని, అశోక్, నీకు అమ్మాయిలంటేనే పడదు. లైఫ్ మొత్తం వర్క్, పవర్, మనీ. అశోక్ సో అని తల వంచి అడుగుతాడు. ప్రణయ్ తన ముఖంలో సీరియస్నెస్తో, ఇప్పుడు ఏం మారిపోయిందో తెలియదు. నువ్వు ఇషిక లాంటి అమ్మాయిని నీ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకోవడం ఏంటి? అశోక్ కాసేపు సైలెంట్గా అతన్ని చూస్తాడు. నువ్వు అనేది ఏంటో స్పష్టంగా చెప్పు ప్రణయ్. ప్రణయ్ స్పష్టంగా చెప్పాలంటే నువ్వు ఇషికపై ఇంట్రెస్ట్ చూపుతున్నావు, రైట్? అది కూడా ప్రొఫెషనల్ కాదు. నిన్ను చూసి నాకు డౌట్ వస్తుందిరా అశోక్. అశోక్ తన కుర్చీ నుండి లేచి టేబుల్ చుట్టూ
తిరిగి ప్రణయ్ దగ్గరకు వస్తాడు. అశోక్, ఇషిక ఒక కేపబుల్ ఎంప్లాయ్. ఆమెకు పని చేయగల సామర్థ్యం ఉంది. అందుకే ఆమె నా దగ్గర ఉంది. నీకు అనిపించేలా పర్సనల్ కాదు ప్రణయ్. మేబీ, కానీ నీ కళ్ళల్లో చూసినది, నీ మాటల్లో విన్నది, అది ప్రొఫెషన్ అంటే ఎక్కువగా ఉంది అశోక్. ఏమైనా అనుకో, కానీ ఇషిక ఇప్పుడు నా కంపెనీలో ఉంది అంటే ఇండైరెక్ట్లీ షీ ఈజ్ మై వరల్డ్ నౌ. ప్రణయ్, ఒక విషయం అడగాలరా అశోక్. నువ్వు ఇషికాని ప్రేమిస్తున్నావా? అశోక్ క్షణం సైలెంట్గా నవ్వుతాడు. అశోక్, ప్రేమ కాదురా ప్రణయ్. ఆమె నాకు ఎదురుగా నిలబడి వ్యతిరేకంగా మాట్లాడింది. నా ఈగో టచ్ చేసింది. నేను ఫస్ట్ టైం ఓడిపోయింది దానివల్లే. ప్రణయ్, అంటే నువ్వు ఆమెపై కోపంగా ఉన్నావా? అశోక్, కోపం కాదు, ఆమె పొగరు నాకు ఇష్టం లేదు. అందుకే ఆమెను నా దగ్గర లాక్ చేశా. ప్రణయ్ ఆశ్చర్యంగా, ఏం చేస్తున్నావో ఆలోచించరా. ఇషిక మంచి అమ్మాయి, తనను బాధ పెట్టకు. అశోక్ స్మైల్ చేస్తూ, నేను నా ఈగో టచ్ చేస్తే ఎవరిని వదలను. ప్రణయ్ నీతో మాట్లాడి వేస్ట్రా అని వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రాచీ, రాహుల్ కూడా అభి ద్వారా తెలుసుకున్నారు ఇషిక అశోక్ కంపెనీలో చేరిందని. అశోక్ మీద కోపంగా ఉండి ప్రేమతో ఇషిక మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు. అశోక్ కంపెనీ చేరుకున్న ప్రాచీ, రాహుల్ ఇషికాని చూసి దగ్గరికి వెళ్తారు. ఇషిక వారిని చూసి ఆశ్చర్యపోతుంది. ఇషిక చెప్పాడు, నువ్వు అశోక్ కంపెనీలో ఉన్నావని. ఇషిక, బాగున్నావా? ఇషిక కొంచెం మౌనంగా తల ఊపుతుంది. రాహుల్, అశోక్ నీపై ఏమైనా ప్రెషర్ పెడుతున్నాడా? ఎందుకింత టెన్షన్గా ఉన్నావు? ఇషిక, ఏం లేదు రాహుల్, నేను ఇక్కడ వర్క్ కోసం ఉన్నాను అంతే. ప్రాచి ఇషిక చేతిని పట్టుకుని, మేము నీ ఫ్రెండ్స్ ఇషిక, ఏదైనా జరిగితే చెప్పు, నువ్వు ఒంటరిగా బాధపడద్దు. ఇషిక కొంచెం కన్నీళ్లను తుడుచుకుంటూ చిన్న నవ్వు ఇస్తుంది. కానీ లోపల మాత్రం భయం తిరుగుతూనే ఉంటుంది. వెనక వైపు అశోక్ క్యాబిన్ నుంచి వారిని గమనిస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు. అశోక్ తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ కఠినంగా అంటాడు, ఇక్కడ ఏం జరుగుతుంది మిస్ ఇషిక? ఇది ఆఫీస్, కానీ మీ పర్సనల్ చాట్ ప్లేస్ కాదు. కంపెనీ టైం వేస్ట్ చేయొద్దు. ఇషిక ఒక్కసారిగా లేచి, సారీ సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అనగానే అశోక్ గట్టిగా మధ్యలోనే ఆపేస్తాడు. నాకు వివరణ అవసరం లేదు. ఈ ఆఫీస్లో ప్రతి రూల్ ఫాలో అవ్వాలి. ఇంకా మీరు నా పిఏ